మంది సమక్షంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాసేపట్లోనే మన ఎంతగానో ఆరాధించేటువంటి మన చిరంజీవి గారు విచ్చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తారు, రజనీకాంత్ గారు విచ్చేస్తారు, వివిధ తారలందరూ విచ్చేస్తారు. కాబట్టి మనమంతా కూడా మన ప్రేమని మన కరతాళదులతో గట్టిగా వారికి చెప్పాలి. ఒకే ఒక మార్గం, మీరు ఎక్కడ ఏదైనా చెప్తే నాకు వినపడదు, కాబట్టి ఒకే ఒక మాధ్యమం కరతాళధ్వనులు. ఏది ఒక్కసారి గట్టిగా వినిపించండి సోదరులారా, గట్టిగా. ఎంత మంచివారు, ఎంత మంచివారు, ఇంకొంచెం గట్టిగా ఉండాలి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మరి అలాగే అందరికీ ఒక్కసారి మనవి చేసుకుంటున్నాం, మీ మొబైల్ ఫోన్స్ జాగ్రత్తగా సైలెంట్ మోడ్లో ఉంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్రమశిక్షణ అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే వాష్రూమ్స్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. అధికారులు దయచేసి సమన్వయం పాటించి మీ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతోమంది మహానుభావులు, అతిరథ మహానుభావులు ఈ వేదిక మీదకి రాబోతున్నారు మరికొద్ది క్షణాల్లో. సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షిద్దాం, మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాం. మంచి కార్యక్రమాన్ని మనం చూద్దాం. మరి తెలుగు జాతికి, తెలుగు వారికి పరిచయం చేయని అవసరం లేనటువంటి పేరు, ఆయన ఒక చరిత్ర, మన ఆంధ్ర రాష్ట్రానికి అలాగే మన తెలుగు వారికి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి మహనీయులు. తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి విశ్వవిఖ్యాతగా నట సార్వభౌముడిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి పుణ్యభూమి నా దేశం అనే పాటతో పాడుతా తీయగా విన్నర్ రసూల్ గారు మన సాంస్కృతిక భాషా శాఖ తరపు నుంచి మరి ప్రదర్శించున్నారు. కొంచెం గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్య అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి భజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు చలిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశం కురసింహ గర్జన. ఎందుకు కట్టాలి నా శిస్తు? నరుపచావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుక్క నూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమెంచి